లఘుచర్యలు అన్నట్టు. బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లలో కన్నా భారత మార్కెట్లో బంగారం చాలా తక్కువ ధరకే పొందవచ్చు. బంగారం ధరల ట్రెండ్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. పుత్తడి కొనుగోళ్లకు స్వర్గధామాలుగా భావించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్ తదితర గల్ఫ్ దేశాలు, సింగపూర్ల కంటే ఇప్పుడు భారత్లోనే చౌకగా లభిస్తుంది. అంతర్జాతీయ ట్రెండ్ యుఎస్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పు, అక్కడ ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కదలికలు ప్రధాన కారణంగా ఆయా దేశాల్లో పన్నులు, నియంత్రణలు, స్థానిక డిమాండ్ ఆధారంగా దేశీయ ట్రెండ్ నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కామెక్స్ అవును గోల్డ్ ఫ్యూచర్ ధర నవంబర్ 16న $2,570 వద్ద నిలిచింది. యుఎస్ఏ స్పాట్ లో ఇది $2,563 వద్ద ఉంది. అదే రోజున భారత్ లో 24 క్యారెట్స్ పూర్తి స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర స్పాట్ మార్కెట్ లో 75,650 పలికింది. 22 క్యారెట్స్ అభయ బంగారం ధర 10 గ్రాముల ధర 69,350. మరోవైపు భారత కరెన్సీ ప్రకారం ఒమాన్ లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 75,763 కాగా ఇండియా ధరల కంటే 220 ఎక్కువగా ఉంది. ఖతర్లో 76,293గా ఉంది. అంతర్జాతీయంగా గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గత వారం బంగారం ధర తగ్గింది. యుఎస్ లో స్పాట్ బంగారం ధరలు 4.5% పడిపోయి 2 నెలలు కనిష్ట స్థాయి $2,563 వద్ద నిలిచింది. ట్రెజరీ ఈల్డ్స్ గరిష్ట స్థాయిలో స్థిరపడడం, డాలర్ బలపడడం ఇందుకు కారణం. అయితే డాలర్లో ట్రేడ్ అయ్యే బంగారం ఇతర దేశాల్లో యుఎస్ కంటే ఖరీదవుతుంది. ఎందుకంటే డాలర్ పడిపోయినప్పుడు ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడతాయి. బలహీన కరెన్సీతో డాలర్ రూపేణా బంగారం ధర ఎక్కువ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా పండుగ, పెండిళ్ల సీజన్తో భౌతిక బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీనితో వారం క్రితం ఔన్స్ బంగారం $3గా ఉన్న ప్రీమియం ఈ వారం ఔన్స్ కు $16 పెరిగాయి. గ్లోబల్ ట్రెండ్ కారణంగా భారత్లో బంగారం ధరలు సెప్టెంబర్ గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చాయి. భారతీయ బంగారం ధరలలో తగ్గుదల మధ్యప్రాచ్య దేశాలలో పెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ గాజా ప్రాంతాల్లో ప్రాంతీయ అస్థిరత బంగారానికి మరింత డిమాండ్ను పెంచింది. భారత మార్కెట్లో బంగారానికి డిమాండ్ పుంజుకోవడంతో ధరల్లో వ్యత్యాసం మరింత పెరిగింది. ఆయా ప్రాంతాల కరెన్సీ మారకపు రేటు వ్యత్యాసాలు, అధిక దిగుబడి వ్యయాలు బంగారం ధరలో కీలక పాత్ర వహిస్తాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, పన్నులు, రవాణా వ్యయాలు కూడా పుత్తడి ధరల్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వివిధ దేశాల్లో, ప్రాంతాల్లో ధరల మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు.